చైర్పర్సన్ గౌరవ నా రిక్వెస్ట్ ఒకటే, ఆ కాంట్రాక్టర్కి చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవ్వండి. ఒకవేళ ఆ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగతా వర్కులకు సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి సార్. దశాబ్దాల కాలం పాటు ఇదే జడ్పీ హాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. జిల్లా పరిషత్ సభ్యులు అంటే జడ్పీటీసీ సభ్యులు స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశం ఇది. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి. మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది. ముందు జడ్పీటీసీ సభ్యుల్ని మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడనివ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి. తర్వాత శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా మనం కూడా దానిలో పదం కలుపుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ ఎందుకనో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీ సభ్యులు మరి కేవలం సర్వసభ్య సమావేశంలో మేము కూడా సభ్యులం అని చెప్పి వచ్చి హాజరు వేసుకొని చైర్పర్సన్ గారితో మాట్లాడుకొని వెళ్ళిపోవడమే అలవాటైపోయింది. నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు, ఇది వాళ్ళు వచ్చినటువంటి కొత్తదనం ఏం కాదు. ఇది 4 దశాబ్దాలు 40 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ రాను రాను అన్ని మార్పులు వస్తున్నాయి. కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో రావాల్సిన చైతన్యం, రావాల్సినటువంటి మార్పు ఇంకా రాలేదనేటువంటిదే నా అభిప్రాయం. మీరు రావాలి, మీరు ముందుకు రావాలి. భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, స్థానిక సంస్థల్లో వచ్చే ప్రజాప్రతినిధులకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. 46 మంది జడ్పీ మెంబర్స్ మీరు కనీసం 2 నిమిషాలు మీరు మాట్లాడితే మీ మండల సమస్యలు చెబుతూ ఉంటే వినాలని ఉంది నాకు. విని ఆ సమస్యలను పరిష్కరించగలిగితే నేను ఇవాళ ఈ జిల్లాలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో న్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన సభలో మంత్రిగా ఉండి మీతో పాటు సభ్యుడిగా ఉండి ప్రసంగించగలిగినటువంటి అధికారం నాకు ఒక్కడికే ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం కూడా రూరల్ నియోజకవర్గం. జడ్పీ జనరల్ బాడీలో నాకు కూడా ఓటు హక్కు ఉంది. మా సోదరులు పెద్దలు గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ఉన్నారు. వారు అర్బన్ ఎమ్మెల్యే. జిల్లా పరిషత్కి రావచ్చు, సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు హక్కు లేదు వారికి. ఇక్కడ మాట్లాడగలిగి ఓటు హక్కును వినియోగించుకునేవాడిని నేనే. కాబట్టి మీ సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత చేయాలనేటువంటి ఆలోచన తపన ఉండేటువంటి వాడు అనేక. ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చిన విలువ మరే ప్రభుత్వంలో కూడా రాదు. ముఖ్యంగా మా సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ప్రధానంగా మా టీడీఎల్పీ సమావేశాల్లో కానీ ఎన్డీఏ సమావేశాల్లో కానీ ఆయన చెప్పేది ఒకటే, తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మీరు విలువ ఇవ్వండి, వాళ్ళని కలుపుకునే ప్రభుత్వ పథకాలను అమలు చేయండి. మేము అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహకరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. సహకరించండి. నెల్లూరు జిల్లా వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి, పని చేయడానికి మీ వాళ్ళుగా మేమంతా ఎప్పుడు ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి. నాకు తెలిసినన్ని రాజకీయ పార్టీలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియవు. నేను చూసినన్ని సభలు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్ని సభల్లో సభ్యులుగా ఉండుండరు, సభ్యులుగా మాట్లాడి కూడా ఉండుండరు. కానీ నేను లేకుంటే హై లెవెల్ కెనాల్ ఆగిపోయింది, టెండర్ పిలిచి రద్దు చేశారు. టెండర్ ఎవరు పిలిచారు, ఎవరి సమయంలో రద్దయింది, ఇవాళ ఎవరి సమయంలో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందో సుధాకర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కానీ ఈ సభలో లేవనెత్తి మళ్ళీ నా చేత చెప్పించుకొని ఇవన్నీ మళ్ళీ నేను అడిగాను, ఆయన సమాధానం చెప్పాడని చెప్పే ఒక ప్రయత్నం ఇదే. దాన్ని జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడిగితే నిధులు ఇస్తామన్నారు. నిధులు ఇచ్చారు, కట్టాం. ఇవాళ నేను కాదు అక్కడ శాసనసభ్యుడిని. ఇవాళ శాసనసభ్యులు కునుగండ రామకృష్ణ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ ఎంపీపీలు ఉన్నారు, లేకుంటే ఎమ్మెల్సీగా మురళి గారు ఉన్నారు, ఎంపీగా ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు అక్కడ. ఇలా ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలతో అభివృద్ధిని సాధించలేవు. అభివృద్ధి చేయాలనే సంకల్పం మనసులో ఉంటే అది ఏ పార్టీలైనా కూడా చేయవచ్చు. మరి ఇప్పుడు వెంకటగిరి మండల అధ్యక్షురాలు వాళ్ళ శాసనసభ్యుడిని కలిసి వారి ద్వారా నాకు కూడా ఆహ్వానించారు. మీరు డేట్ ఇవ్వండి, మండల కార్యాలయం మీరు శంకుస్థాపన చేశారు, పూర్తయింది, మీరు రండి చైర్పర్సన్ గారు, మీరు అందరూ వచ్చి మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించండి అని అడిగారు. ఎప్పుడో శాసనసభ్యులు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారిద్దరు డేట్ ఇచ్చిన రోజు పోయి దాన్ని ప్రారంభిస్తాం. బాలాయపల్లి ఎలా ఉందో తెలియదు, భాస్కర్ రెడ్డి గారికి తెలియాలి. సైదాపురం కూడా మదులు పెట్టి ఆపేశారు. అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన పరిధిలో ఉంది సైదాపురం, కలువాయి, అలాగే రాపూర్, ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇవన్నీ ట్రెజరీ, ఇవన్నీ మన కాంప్లెక్స్లో ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి వర్క్ స్లో అవుతుంది. ఇవ్వండి, డబ్బులు రిలీజ్ చేద్దాం. అవసరమైతే మన జిల్లా సెస్, మైనింగ్ ఫండ్స్ నుంచి ఇద్దాము. అక్కడి నుంచి ఇచ్చిన డబ్బే గత కలెక్టర్లు ఇద్దాం, ఇచ్చి పూర్తి చేద్దాం. అలాగే వెంకటగిరిలో రెవెన్యూ ఆఫీస్ శాంక్షన్ చేయించి ఇచ్చే డబ్బు. ఇవన్నీ ఎవరున్నారు ఇప్పుడు అంటున్నా? నేనున్నానా? నేను ఎమ్మెల్యేగా కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీ ఎంపీపీలు, వేరే పార్టీ జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే, ఎంపీ గారు వేరే పార్టీ. అయినా అభివృద్ధిలో మేము ఎక్కడా రాజీ పట్టడం లేదు.